ఒకరి దగ్గర నుంచి అప్పులు తీసుకున్నావనుకో, ఒక్కసారి తీసుకున్నావనుకో, నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోద్దా అవ్వదా? భార్య అడిగిందనో ఏం చేస్తారు? అప్పు చేసి పెట్టాల్సిన అవసరం లేదండి. అవునా కదా? కష్టపడి సంపాదించి పెట్టండి. ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లో అప్పు చేయండి. ఆ అప్పుకి మళ్ళీ ఏం చేస్తామండి? ఈ అప్పు తీరనే తీరదు, ఇంకొక అప్పు. ఎందుకంటే ఈ అప్పు తీర్చడానికి. అర్థమవుతుందా? మళ్ళీ వేరే దగ్గర చేతులు చాపుతాం. ఎందుకో తెలుసా? ఈ అప్పు నెక్స్ట్ కిందున్న అప్పు తీర్చడానికి. ఇలా అప్పులు చేస్తూనే వెళ్ళడం 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 వెళ్ళడం. ఇది ప్రయాణం ఒక్కసారి ప్రారంభించిందా అది కంటిన్యూషన్ అన్నమాట. సంవత్సరంలో మొదటి నెల అదే అప్పు, రెండవ నెల సేమ్ మొదటి నెల అప్పు తీర్చడానికి, మూడవ నెల రెండవ నెల అప్పు తీర్చడానికి. ఇలా మొత్తం సంవత్సరంలో 12 నెలలు అప్పులే అప్పులు, అప్పులే అప్పులు. దేని కొరకు అంతే అప్పులండి? దేని కొరకు? ఉన్న దాంట్లో తృప్తి కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. సంతృప్తి చేత నడిపించబడుదుముగాక. సంతృప్తి కలిగిన జీవితాలతో ముందుకు సాగుదుముగాక. భార్య భర్తగా దేవుడు నీకు ఒక మంచి కుటుంబాన్ని, నిన్ను వేరుగా దేవుడు ఉండనివ్వకుండా జతపరిచి అద్భుతమైన రీతిలో ఒక మంచి బంధం ఇచ్చి ఒక కుటుంబానిగా దేవుడు నేను చేసి అద్భుతంగా నడిపిస్తున్నప్పుడు మంచి తెలివి కలిగిన వారిగా మనం ముందుకు సాగాలి. ఆమేన్. చక్కని రీతిలో కుటుంబాన్ని నడిపించాలి. అంత హైఫై బ్రతుకులు మనకు వద్దండి. దైవికమైన బ్రతుకులు మనకు కావాలి. దైవికమైన బ్రతుకులు, ప్రార్థనతో కూడిన జీవితాలు, కుటుంబాలు మన జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా ఏవి కావాలో అవన్నీ మన కాళ్ళ దగ్గరికే వచ్చేస్తాయి. ఆమేన్. ప్రభు ఇచ్చే దేవుడా, ఇవ్వని దేవుడా? ఇస్తాడు. నీకే అవసరత ఉందో ఇస్తారు. నీకే అవసరతలో నీవు ఉన్నావో ఆయనకు తెలుసు. ఆయన సమస్తాన్ని సమకూర్చే దేవుడై ఉన్నారు. ఆయన నడిపించే దేవుడై ఉన్నారు.